గత 10 సంవత్సరాలుగా నిపుణులైన డాక్టర్లచే వైద్య సేవలందిస్తున్న ఆయుక్ష హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్. హాస్పిటల్ ఇది జనాల రక్తాలను దాగేది దవాఖాన ఉన్నా సార్. ఇట్లాంటి దవాఖాన ఉండదు. నిజామాబాద్లో మరొక ఇన్సిడెంట్ జరిగింది. ఒక వ్యక్తి అనారోగ్యంతో హాస్పిటల్కి రావడం జరిగింది. 3 days ట్రీట్మెంట్ జరిగింది. ఆ 3 days ట్రీట్మెంట్ తర్వాత ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. వివరాల్లోకి వెళితే కామారెడ్డి డిస్ట్రిక్ట్ పెట్లం మండల్ చిన్న కొడబ్గల్ గ్రామం. తన పేరు కామాక్షి, వయసు 38 సంవత్సరాలు. తను స్కూల్ అసిస్టెంట్గా ప్రభుత్వ ఉద్యోగాన్ని నిర్వహిస్తుంది. అనారోగ్యం కారణంగా 3 రోజుల క్రితం నిజామాబాద్ జిల్లాలోని మనోరమ హాస్పిటల్కి తను రావడం జరిగింది. అయితే ఇక్కడ తను వచ్చేటప్పుడు కూడా అనారోగ్యంతో ఉన్నప్పటికీ తను నడుచుకుంటూ వచ్చి ట్రీట్మెంట్కి సహకరించడం జరిగింది. చనిపోయే ముందు రోజు మధ్యరాత్రి 2 గంటలకు కూడా బంధువులతో మాట్లాడింది అని చెప్తున్నారు. తన మేనల్లుడైనటువంటి వ్యక్తి అసలు ఏం జరిగింది అనేది చెప్తున్నాడు, వినండి. 29 తారీఖు నాడు వచ్చినాము. పేరు కాశమని మనోరమ హాస్పిటల్ తీసుకొచ్చినాం. మేము తీసుకొచ్చిన రోజు ఫస్ట్ రోజు చూసిరు, మంచిగానే ఉన్నదని చెప్పారు. అదే రోజు రిపోర్ట్స్ వస్తే హార్ట్ పనిచేస్తలేదని రిపోర్ట్లలో ఇచ్చిరు. రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. అయినా కూడా 31st వరకు ఉంచుకొని 31st రోజు మార్నింగే చనిపోయింది సార్. మార్నింగ్ చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఈవినింగ్ 3:30-4 గంటలకు పిలిచి మీకు మీ పర్సన్ చనిపోయింది, మీకు 2 లక్షలు ఇస్తాము, మీరు తీసుకెళ్ళండి, లొల్లి చేయకుండా అని మాకు చెప్తున్నాడు సార్. మా మీద దయదలిచి, మా ఉపాధ్యాయురాల మీద నమ్మకం దయ ఉంచి మాకు న్యాయం జరిగేటట్టు చేయాలని, మెయిన్ ఎడిషన్ లో చేయాలని, ప్రతి ఒక డాక్టర్ అంటే ఒక పెద్ద దేవుని తర్వాత దేవుడు డాక్టర్ను నమ్మినోడే ప్రతి ఒక్కడు. ఆన్ని కూడా మరి ఇంత దిగదారితే మంచిగా ఉండే సార్. ప్రతి ఒక్కడు మంచిగా ఉండాలి. ఫస్ట్ డాక్టర్ వస్తాడు, డాక్టర్ దగ్గరికి వస్తాడు, డాక్టర్ మంచిగా పేషెంట్ ట్రీట్మెంట్ చేసి అతను కాకపోతే వేరే హాస్పిటల్ రిఫర్ చేయాలి. కానీ మొత్తం డెడ్ అయిన చచ్చిపోయేంత వరకు కూడా ఉంచుకొని నడుచుకుంటూ వచ్చింది పేషెంట్. క్యూర్ అవుతుంది. ఆల్రెడీ ఒక ప్లేట్లెస్ ఒక ప్యాకెట్ పెట్టిన తర్వాత 10,000 20,000 అయినాయి. 20,000 అయిన తర్వాత మళ్ళీ ప్యాకెట్ పెట్టిరు, 50,000 అయినాయి. ఇప్పుడు యాక్సిడెంట్ మంచిగానే ఉన్నది, ఏం పర్వాలేదని చెప్పారు. పర్వాలేదని చెప్పిన తర్వాత నిన్న మార్నింగ్ వెంటిలేషన్ పెట్టేసి డైరెక్ట్ చంపేసారు సార్. నిన్న మాట్లాడిన తర్వాత ఇట్లా సార్ మప్పున 2 గంటలకు మాట్లాడింది. 2 గంటలకు మాట్లాడిన తర్వాత ఈ విధంగా చేశారు. మళ్ళీ ఇప్పుడు మేనేజ్మెంట్ డాక్టర్ ఏమంటున్నాడంటే మీకు 2 లక్షలు ఇస్తాం, తీసుకొని వెళ్ళండి, లొల్లి చేయకుర్రి, మా ఇమేజ్ డౌన్ అవుతుంది అంటున్నాడు. మనోరమ హాస్పిటల్ ఇది జనాల రక్తాలను దాగేది దవాఖాన ఉన్నా సార్. ఇలాంటి దవాఖాన ఉండదు. అందరికి న్యాయం జరగలేదు సార్. ఇప్పుడు టీచర్, ఆమె టీచర్ హోదాలు ఉన్నది, ఆమెనే ఇట్లా చేసారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీనే ఇట్లా చేసిరంటే సాదా సీదా మట్టి విసికి మట్టి తాగేటోడు. ఇప్పుడు వీళ్ళ భవిష్యత్తు ఏం కావాలి సార్? వీళ్ళ నాన్న ఏం తెలియదు. ఇప్పటి వరకు కూడా ఇలా ఇంటికి పెద్ద దిక్కు ఇలా మదర్ సార్. మదర్ అన్నా కాదు, కోల్పోయిన మనోరమ హాస్పిటల్ వల్ల మేము కోల్పోయినాం. ఇప్పుడు ఇలా ఇంటికి పెద్ద దిక్కేడు. ఆ డాక్టర్ సార్ అంటున్నాడు మీకు 2 లక్షలు ఇస్తాం, లొల్లి చేయకు, సపడాకి వెళ్ళిపోయి అంటున్నాడు సార్. దీనికి కారణం ఏమిటిది? ఒక డాక్టర్ అయి ఉండి నువ్వు సర్టిఫికేట్ నువ్వు యూనివర్సిటీ ఎందుకు ఇచ్చింది? నీకు 10 మందికి ప్రాణం పోయడానికి ఇచ్చింది నీకు, కానీ ప్రాణం తీయడానికి కాదు. ఈ కూతురు సార్. చిన్న కొడబ్గల్ గ్రామం సార్, పిట్లం మండల్ సార్, కామారెడ్డి డిస్ట్రిక్ట్ సార్. ఇది వరకు అయితే నిజామాబాద్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు కామారెడ్డి డిస్ట్రిక్ట్ సార్. స్కూల్ అసిస్టెంట్ గా చేస్తుంది సార్. ఇప్పుడు కాశమని సార్, పేరు కాశమని, వైఫ్ ఆఫ్ రాములు, చిన్న రాములు. ఏజ్ ఎంత ఉంటుందా? ఏజ్ 35-36 ఉంటుంది సార్. ఇంకా 24 years గవర్నమెంట్ సర్వీస్ ఉంది. కామాక్షికి 3 పిల్లలు ఉన్నారు. చాలా చిన్న పిల్లలు. భర్త కూడా ఏం తెలియని వ్యక్తి అంట. మరి ఇక్కడికి వచ్చాక మామూలుగా 2 రోజులు ట్రీట్మెంట్ జరిగినాక ఆల్ ఆఫ్ సడన్ గా జరిగింది. తను చెప్తున్నాడు, తన బాధ తన మాటల్లో వ్యక్తం పరుస్తున్నాడు, అర్థమవుతుంది కూడా. సో చనిపోయింది, ఎక్కువ గొడవ చేయకుండా 2 లక్షలు ఇస్తాం, తీసుకొని పోండి అంటే, సార్ వాళ్ళని ఎవరైతే ఈ మాట అన్నారో ఆ వ్యక్తిని నేను సూటిగా అడగదలుచుకున్నా. 2 లక్షలు అంటే 20 లక్షలు ఇస్తే ఓకేనా అని కాదు, 2 లక్షలు ఇస్తా సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోండి అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది తనని నేను అడుగుతున్నా. ప్రాణం అంటే ఏమనుకుంటున్నారు?
ఆ వ్యక్తి కుటుంబంకి ఎంత ఇంపార్టెంటో వాళ్ళ మాటల్లో చెప్తేనే అర్థమవుతుంది. మీరు 3 రోజుల నుంచి చూస్తున్నారు కూడా. మరి మీకేం అర్థమైంది? ఆ మాట ఎట్లా అనగలిగినరు? అంటే మీ దగ్గరికి ట్రీట్మెంట్ కోసం ఎవరైతే వస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ ప్రాణాలు కానీ మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? ఈ మాట ఎంతవరకు కరెక్ట్? ఒక బాధ్యతాయుతమైన డాక్టర్ వృత్తి, ఎందుకంటే హాస్పిటల్ని దేవాలయంగా, డాక్టర్ని దేవుడిగా కొలిచే మనస్తత్వం ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళ వల్లనే కదా మంచి డాక్టర్లకు చెడ్డ పేరు వస్తుంది. వైద్యాన్ని, హాస్పిటల్ని నమ్మాలంటే ఏదైనా అంటే చిన్న చితక వస్తే అది ఏంటో పెద్దదానికి దారితీస్తుందేమో అని భయం ఉన్నా వెళ్ళడానికి భయపడి చస్తున్నారు ప్రజలు. మరి ఇట్లా అనడం ఎంతవరకు కరెక్ట్? ఆయన బాధని వాళ్ళు ఎలా తీరుస్తారు అనేది చూడాలి. వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఎందుకంటే ఆమె ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ 3 పిల్లలు అంటే భర్త తెలియకపోవడం అమాయకత్వం, అండ్ వీళ్ళు 3 పిల్లలు, ఆ కుటుంబం రోడ్డు పాలైంది అనే చెప్పాలి. దీనికి మాత్రం పూర్తి బాధ్యత హాస్పిటల్దే అంటున్నాడు బాధితుడు.